గుర్తుపెట్టుకోండి, మనందరము కూడా దేవుని బిడ్డలారా అతి త్వరలోనే మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్ష చేసుకుని మనము నువ్వు ఎటువంటి ఆశ కలిగి నువ్వు బతుకుతున్నావో క్రైస్తవ జీవితంలో నువ్వు గమనించుకోకపోతే నిన్ను తెలియకుండానే దొంగ ఊబిలో పడవేసి నువ్వు మళ్ళీ పైకి లేవలేకుండా సాధనుడు దేవుని బిడ్డలారా పడగొట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి చూడండి, ఈ గెహాజీ మళ్ళీ జీవితంలో పైకి లేవలేకపోయాడు. తన జీవితము కుష్టి వ్యాధితో దేవుని బిడ్డలారా ముగిసిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, కానీ ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారినంట ఈ ఆత్మీయ ఆశ కలిగిన వారికి ఈ లోక సంబంధమైనటువంటి వారి ఆశను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, కానీ నిజమైన ఆత్మీయ ఆశ కలిగిన వారు దేవుని బిడ్డలారా దేవునిలో ఎదగాలనుకుంటున్న వారు వీళ్ళెవరు కూడా ఈ లోక సంబంధమైన ఎన్ని విషయాలు కలిగినా వాటి మీదే మీ మనసు ఉండదు వారికి.